ఇది రాశారు ఈరోజు కాబట్టి వ్యాసం. సార్ తెలంగాణలో సర్వేశ్వరు బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యత బీజేపీ చేయించిందా రేవంత్ కొత్తపాట? కేటీఆర్ నిన్న మాట్లాడారు. ఎక్కడ 2 సర్వేలు చేయించాం, 2 సర్వేలలో కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. బీఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ సమయంలో పెట్టినా కానీ మేము అధికారంలోకి వస్తామని ఆయన అన్న తర్వాత నేను 1-2 సర్వే వాళ్ళను కనుక్కున్నా ఎవరు చేశారు ఏంటి అని. నిజంగా ఒక సర్వే అయితే చేశారు. ఆ సర్వేలో ఒక 18 సీట్లు టైట్ కంటెస్ట్ ఉంది, ఇవి బీఆర్ఎస్కు రావచ్చు అనేటటువంటి ఒక అంచనా ఈ సమయంలో పెడితే. ఇంకొకటి ఏమంటే కాంగ్రెస్కు ఉన్న సీట్లు అవి పెరగట్లేదు. అవి సర్వేలో అది ఇటు ఎటు చూపినా కానీ అవి కాన్స్టెంట్గా ఉండిపోతున్నాయి. రకరకాల సూచికలు, నిరుద్యోగము, రైతులకు సంబంధించినవి, సంక్షేమ పథకాలు, వ్యక్తిగతంగా సంతృప్తి, ఇట్లాంటి చాలా సూచికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రంగానే ఉంది. ప్రజల సంతృప్తి ఏమాత్రం 50% లోపుగానే ఉంది. విమర్శల శాతం చాలా ఎక్కువగా ఉంది. ఇంకొకటి ఏమో బీఆర్ఎస్ పట్ల లేదా తెలంగాణ దీనికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారన్నప్పుడు బీఆర్ఎస్కు, కేసీఆర్కు మొగ్గు కనిపిస్తుంది. ఇవన్నీ చూసి అసలు ఈ సర్వే ఎవరు చేయించారు ఇంత తొందరగా అంటే ఆయన చెప్పేది బీఆర్ఎస్ దీన్ని పైకి తీసుకొస్తుంది. బీజేపీ వాళ్ళు చేయించారు వాస్తవంగా ఈ సర్వే బీజేపీ వాళ్ళు చేయించినప్పటికీ సర్వే ఫలితాలు అవన్నీ బీఆర్ఎస్కు కొంచెం మొగ్గు చూపించడంతో వాళ్ళు ఎక్కువగా దీన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దానికి తగినట్టే నిన్ను మీరు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సరికొత్త మాట మాట్లాడారు. నేను మీరేంటి మమ్మల్ని పరిపాలించుకోనివ్వరా, మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా మీద ఎప్పటికప్పుడు దాడులు చేసి విష ప్రచారాలు చేయటమైనా, ముందు మమ్మల్ని అలౌస్ టు రూల్, మమ్మల్ని పాలించడానికి అనుమతి ఇవ్వండి, పాలించుకోవడానికి కొంచెం అవకాశం ఇవ్వండి, అడ్డం రాకండి అని. అంటే ఖచ్చితంగా ఈ మాటల ప్రకారం తీవ్రమైన సవాలు, తీవ్రమైనటువంటి ప్రతిబంధకంగా తయారవుతుంది అనే ఒక మాట దీంట్లో మనకు ధ్వనిస్తూ ఉంది కదా. సో ఈ సర్వేలో అంశాల వారీగా చూసినప్పుడు ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో గతంలో బీఆర్ఎస్కు ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది, అది కనపడకుండా. అందుకే మీరు గమనిస్తే హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న సీట్లు దాదాపు 80% బీఆర్ఎస్కే వచ్చాయి, అర్బన్ ఏరియాస్లో, మరీ ముఖ్యంగా మెట్రోపాలిటన్స్లో. కానీ ఇప్పుడు ఈ సర్వే ప్రకారం చూస్తే గ్రామాల్లో బీఆర్ఎస్ పుంజుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగి ఈ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుక నిలదొక్కుకోగలిగితే అప్పుడు అది కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది అన్నది ఈ సర్వేల నుంచి చెప్తున్నటువంటిది. అంటే ఇప్పుడు 38 కాంగ్రెస్, 54 సంథింగ్ బీఆర్ఎస్ అని చెప్తూ 18 టైట్గా ఉన్నాయి. కాబట్టి అంత హోరాహోరీగా ఉంది ఈ సమయంలో. కానీ అసంతృప్తి మొగ్గుమటుగా అట్లా ఎక్కువగా ఉంది. ఈ సర్వేలు బహుశా రేపు ఎల్లుండో వాళ్ళే బయట పెడతారేమో, మనకి ఇంకా తెలియదు. ఇంకోటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ పనిలో ఉన్నాయి. సర్వే సంస్థలు అభ్యర్థులు చేయించుకుంటున్నారు, జిల్లాలు చేయించుకుంటున్నారు. ఈవెన్ కవిత కూడా కొత్తగా ఎంతవరకు ఉంటుందని ఆ పార్టీ వాళ్ళు కూడా అక్కడక్కడ కొంత చేయించుకుంటున్నారు. సో ఈ విధంగా తెలంగాణ పూర్తిగా ఎలక్షన్ మోడ్లోకి వచ్చేసింది అనేది మటుకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఈజ్ ఫీలింగ్ ది హీట్, ఆ వేడి కొంచెం ఎదుర్కొంటున్నారు అనేది కూడా అర్థమవుతుంది. సార్ ఈ సర్వే తర్వాత బీఆర్ఎస్ కొంచెం ఉత్సాహం కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అందుకే బహుశా ఉత్సాహం ఉన్నందుకే కేటీఆర్ దాన్ని వెంటనే బయట పెట్టేశారు. అది లేకపోతే మనకు కూడా తెలియదు అది. సార్ వాళ్ళు కూడా వివరాలన్నీ పెట్టాల. సార్ సరగొబ్బులు ఇక్కడ